ఈ సమయంలో మరి ఇంతవరకు చక్కగా దేవుని నామాన్ని ఆరాధించాం, ఘనపరిచాం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, స్తుతికి పాత్రుడైన. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మనం సజీవులుగా నెమ్మదిగా ఉన్నామంటే ఆయన కృప. మన తొందరలు, మన భయములన్నీ ఆయన బాపి నిన్నటి బాధలు నేటికి మాయమగునట్లుగా మన జీవితాల్లో చేసిన దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది పిల్లరా. ఇప్పుడు ప్రపంచమంతా ఒక వార్త వినబడుతూ ఉంది. అది మీ అందరికీ తెలుసు, నాకంటే మీకే ఎక్కువ తెలుసు. చెప్పండి, ఏంటండి? లాసా? అమెరికాలో ఏమండి, లాస్ ఏంజల్ అనేటువంటి ఒక ప్రాంతం అగ్నికి ఆహుతైపోయి భయంకరమైనటువంటి నష్టం జరిగినటువంటి ప్రదేశంగా మరి క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఉలిక్కి పడేటట్లుగా మరి అయినటువంటి ఆ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కాలిఫోర్నియాలో మరి కారుసిచ్చు రేగి 35,000 ఎకరాలలో భయంకరమైనటువంటి అగ్నికి ఆహుతయి. ప్రియ దేవుని బిడ్డలారా, అది చిన్న చితక పట్టణం కాదు, అది చాలా పెద్ద పట్టణం. ఆ పెద్ద పట్టణం ఈరోజు ప్రపంచ వార్తల్లో నిలబడింది. ఒక ఆశీర్వాదకరముగా కాదు, కానీ బూడిదైపోయి నిలబడింది. ఏంటండి? బూడిద. ఈ సమయంలో నేను ఎందుకు దాన్ని గుర్తు చేస్తున్నాను అని అంటే, ప్రపంచంలోకెల్లా ఒక పెద్ద విపత్తు. గ్లోబల్ నుండి చూస్తే అది దాన్ని ఏమంటారు, పై నుండి చూస్తే, శాటిలైట్ నుండి చూస్తే ఆ అగ్ని కీలకలు కూడా భయంకరంగా కనబడుతున్నటువంటి ఒక గొప్ప దృశ్యంగా ఈ ప్రపంచంలో ఆ ప్రమాదం నిలబడింది. కాబట్టి ఈరోజు క్రైస్తవ ప్రపంచం అంతా ఒకటి నమ్ముతూ ఉంది, క్రైస్తవులే కాదు క్రైస్తవేతరులు కూడా, ఇది దేవుని ఉగ్రత అని. ఏంటండి? దేవుని ఉగ్రత. ఎందుకు అలా పరిగణించబడింది అని అంటే, ఈరోజు చాలామంది ఇది నేటి సొదొమ మీద వచ్చినటువంటి ఉగ్రత అని అనేకులు వివరిస్తూ ఉన్నారు బైబిల్ పండితులు. ఈరోజు ఆ పట్టణం కొరకు కొన్ని విషయాలు నేను మీకు తెలియచేసి నా మాటలు నేను ముగిస్తాను. సమయం చాలా అయింది అని అనుకోవద్దు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు 106వ కీర్తన 40వ వచనాన్ని చదువుకొని మరి ఈ మాటలు మనము ప్రారంభిద్దాం. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్థ్యమందు అసహ్యపడెను. నా వైపు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. చదవబడినటువంటి వాక్యంలో యెహోవా తన ప్రజల యందు తన కోపము ఏమైందంటండి? రగులుకొనెను, తన ప్రజల యందు ఆయన అసహ్యపడెను అనే మాట వ్రాయబడి ఉంది. నిజముగా తన ప్రజల యందు ఆయన ఏం పడ్డాడంట? అసహ్యపడ్డాడంట. తన కోపం ఏమైందంటండి? రగులుకున్నది. తన కోపము రగులుకున్నది అనే మాట కొన్ని వందల సార్లు మనం చూస్తాం. ఏమండి? చాలాసార్లు బైబిల్లో ఆయన కోపమును గూర్చిన సందర్భాలు మనము చూస్తాం. అయితే పిల్లరా, లాస్ ఏంజల్ అనేటువంటి అమెరికాలో అది ఒక చిన్న చితక పట్టణము కాదు పిల్లరా. లాస్ ఏంజల్ అనేది ప్రకృతి సౌందర్యానికి ఒక నిలయం. ఏమండి? ప్రకృతి సౌందర్యానికి ఒక నిలయం. ఎందుకు నేను ఇలా అంటున్నాను అని అంటే, ప్రపంచంలో బిగ్గెస్ట్ హైయెస్ట్ ధనవంతులందరూ కూడా వారికి అక్కడ నివాసము ఉంటుంది. అంత సౌందర్యంగా ఒక్కొక్క ఇల్లు ఎకరాల్లో కట్టుకునేటువంటి వారుగా చూస్తాం పిల్లరా. అక్కడ హాలీవుడ్ అనేటువంటి ఒక సినీ పరిశ్రమకు సంబంధించిన సినీ ప్రముఖులు అక్కడ నివాసం చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా 40,000 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంతము. అయితే ఆ ప్రాంతంలో
భయంకరమైనటువంటి పాపము జరుగుతున్నటువంటి సందర్భము ఆ ప్రాంతంలో ఉన్నది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 35,000 ఎకరాలను ఒక నిప్పు ఈరోజు బూడిద చేసింది. ఆ కాలడాలు మీరు చూసే ఉంటారు సెల్లల్లో. ఏమండి, సినిమాలో చూస్తాం ఆ రేంజ్లో కాలిపోవటం, కానీ సహజంగా కాలిపోవటం చూసారా పట్టణస్థులు? మనం కూడా చూస్తా ఉన్నాం. నిజముగా ప్రియ దేవుని బిడ్డలారా, 20 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. 100 మంది ప్రాణాలు ఇంకా కనబడలేదు అని చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఎందుకు ఇలా జరిగింది అనే ఆలోచనలతోనే ఉంది ఇంకా అమెరికా అన్ని దేశాల కంటే 50 సంవత్సరాల ముందున్న టెక్నాలజీ కలిగిన దేశం. ఆ టెక్నాలజీ ఆ మంటలను ఆర్పలేకపోయింది. లక్షల మంది ఫైర్ సిబ్బంది పనిచేసినా, ఏమండి, వేల మంది మరి ఫైర్ ఇంజన్లు వాటిని ఆపినా, 100 విమానాలు హెలికాప్టర్లు వెళ్ళి ఆ నీటిని ఆపిన, అనేక రసాయనాలు, అగ్నిని చల్లార్చగలిగిన రసాయనాలు ఇప్పుడు మనం పెట్రోల్ బంకుల్లో చూస్తాం, బ్యాంకుల్లో చూస్తాం, సినిమా హాల్లో చూస్తాం. ఏంటది? అగ్నిని ఆర్పేంత ట్యాంక్ ఉంటుంది, రెడ్గా ఉంటుంది లేదండి. రైల్వే స్టేషన్లో చూస్తాం. అలాగున అలాంటి రసాయనాలు కూడా తెల్ల రకం ఉన్నాయంట, ఎర్ర రకాలు ఉన్నాయి. ఏది చేసినా, ఇన్ని ప్రయత్నాలు చేసినా ఆ మంటలను ఆర్పలేకపోయింది. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, ఇవన్నీ కారణం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో ఇదిగో మరి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతం, లిడియా అనేటువంటి ఒక ప్రాంతం ఉందండి. లిడియా అనే ప్రాంతంలో ఫస్ట్ లిడియా అనే ప్రాంతంలోకి వచ్చిందంట. ఆ ప్రాంతంలోకి వచ్చినటువంటి ఆ మంటలు ఇంకొక ప్రాంతంలో వచ్చాయి. అలాగనే 5 ప్రాంతాల్లో పాలిసాన్స్ అనేటువంటి ఒక ప్రాంతం, అలాగనే అల్ఫాడేనా, పాసాడేనా అనేటువంటి ఒక ప్రాంతం, అలాగే మరి సన్సెట్ అనేటువంటి ఒక ప్రాంతం, ఈటన్ ఒక ప్రాంతం, లిడియన్ అనేటువంటి ఒక ప్రాంతాల్లో పిల్లల 4 వైపులా, ఎక్కడండి, 4 వైపులా ఒక ప్రాంతములో వచ్చినటువంటిది ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అదే 4 వైపుల నుండి ఆ పట్టణాన్ని మరి కాల్చినట్లుగా చూసిన వారు, ఆ ప్రాంతపు వారు చెప్తున్నారు వార్తల్లో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అగ్ని అనేది బైబిల్లో రకరకాలుగా మనకు కనబడుతుంది కదండి. అగ్ని బలిపీఠాన్ని దహించగలుగుతుంది. అగ్ని పిల్లరా మరి అనేకమైన రకాలుగా మనం చూస్తాం బైబిల్లో అగ్నిని, అవునా కదండి. అయితే అనేక రకాలుగా అగ్నిని చూస్తున్న మనకు బైబిల్లో ఎక్కువ శాతం కనిపించేది ఏంటి అని అంటే, దేవుని ఉగ్రతకు అగ్ని సాదృశ్యంగా కనబడుతుంది. మీకు అర్థమవుతుందండి? అగ్ని ఎక్కువగా దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్ని వడగండ్లారా దేవుణ్ణి స్తుతించండి. మహాకాశములారా దేవుణ్ణి స్తుతించండి. ఆకాశవాసులారా దేవుణ్ణి స్తుతించండి. భూనివాసులారా, సూర్యచంద్ర నక్షత్రాలారా దేవుణ్ణి స్తుతించండి. వృద్ధులు, బాలురు, యవనస్తులారా, ఉంటుందా లేదండి? ఇవన్నీ ఆయన సాధనాలు, ఆయన సైన్యం ఇదంతా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అగ్ని దేనికి గుర్తు చెప్పండి? అగ్ని దేనికి గుర్తు? ఆయన ఉగ్రతకు గుర్తు. ఇప్పుడు అదే అంటుంది ప్రపంచం. ఈ రోజున అంత టెక్నాలజీ కలిగినటువంటి ప్రపంచంలో పెద్దదైనటువంటి అమెరికా పట్టణం తన జ్ఞానంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణాన్ని కాపాడుకోలేకపోయింది అని అంటే, ఇది మానవ జ్ఞానానికి మించిన ఉగ్రత అని అర్థమైంది. స్తోత్రం. ఇది ఎవరు ఆపలేరనేటువంటి ఒక సత్యము తెలిసిపోయింది. ఇది క్లియర్ కట్గా
చక్కగా అర్థం చేసుకున్న పాఠం ఏంటి అని అంటే, ఇది దేవుడు ఉగ్రత, తన ప్రజల యందు ఆయన కోపపడి చేసినటువంటి కార్యమని తెలిసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే కోపపడితే, దేవుడే కోపపడేటట్లుగా మనం జీవిస్తే ఎట్లుంటుందండి? తట్టుకోగలమా? తట్టుకోలేమని, తప్పించుకోలేమన్నది ఇంకొక వాస్తవం. హాలీవుడ్ హీరోలందరూ కూడా అదే లాస్ ఏంజల్ ప్రాంతంలో ఉన్నారు. మన సినిమా హాలీవుడ్ పరిశ్రమ కొంతమంది కూడా అక్కడనే వారి నివాసాలు ఉన్నాయంట. ఏమండి, కోట్ల రూపాయల ఆస్తులండి, కోట్ల రూపాయల విలువైనటువంటివండి. చుట్టూ మంటలు, భయంకరమైన గాలులు. ఏమండి, అంతకుముందు సంవత్సరం బాగా వర్షం పడిందంట. వినండి, ఒక మాట చెప్తాను. అంతకుముందు సంవత్సరం బాగా వర్షం పడిందంట. ఆ వర్షం వల్ల మరి చిన్న చితక మొక్కలు అన్నీ కూడా పెరిగి వృక్షాలుగా పెద్ద పెద్దవిగా చెట్లుగా మారిపోయాయంట. అడవులు పచ్చగా అయిపోయిందంట. అయితే ఈ సంవత్సరం వర్షమే లేదంట. వర్షమే లేదంట. ఒక 2% వర్షం మాత్రమే, ఒక 4%, 2 నుండి 4% వర్షం మాత్రమే ఉందంట. బాగా ఎండలు, భయంకరమైనటువంటి గాలులు వీస్తున్నటువంటి ఆ ప్రదేశానికి మరి అగ్ని కీలకాలు ఎట్లా మారాయంటే, ఆ ఎండిపోయిన కర్రలు, అడవిలో ఎండిపోయిన కర్రలు ఉంటాయి చూడండి, ఆ ఎండిపోయిన కర్రలకి, ఆకులకి, పుల్లరా దానికి తోడుగా గాలి వీస్తే బహుబలముగా వెళ్ళి కొట్టిందంట. అయితే ఉన్న టెక్నాలజీని బట్టి చూస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లిడియా అనే ప్రాంతంలో ఒక పెద్ద అణుబాంబు లాంటిది పడింది. ఇది మానవ కుట్ర అని అంటున్నారు. అది ఏది ఏమైనా ప్రభువు ఆమెనంటేనే కదా. మీకు అర్థమవుతుందా? మనుష్యులు చేసిన, ప్రకృతి వలన కలిగిన మానవ తప్పిదమైన ప్రభువు ఇది జరగడానికి ఆమెనంటేనే జరుగుతుంది. ఆమెన్. ఏమంటే జరుగుతుందండి? అనుమతిస్తే జరుగుతుంది. ప్రభువు అనుమతించాడు కాబట్టే. ఎందుకు అనుమతించాడు? దేవునికి కోపము తెప్పిస్తే ఏం జరుగుతుంది? పరిశుద్ధ గ్రంథంలో అగ్నిని ఆయన సాధనంగా వాడుకున్న 2 సందర్భాలు నేను మీకు చూపిస్తాను, చాలా ఉన్నాయి. ఆదికాండం 19వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించిన వారంతటిని, నేల మొలకలను సైతము నాశనము చేసెను. వినండి పిల్లరా, బైబిల్లో దేవుని ఉగ్రతకు మొట్టమొదట పాత్రులైన సొదొమ గొమొర్రా, దాని పాపము ఎక్కడికి వెళ్ళిందంటండి? ఎక్కడికి వెళ్ళింది? దేవునికి మొర్రపెట్టింది. దాని గూర్చిన మొర్రపెట్టిన వారి యొక్క ఆ మొర్ర వెళ్ళిపోయింది ప్రభు సన్నిధికి. అందుకే దేవుని సన్నిధి నుండి అగ్ని గంధకాలు బయలుదేరాయి. దేవుని సన్నిధి నుండి అని ఉందండి, ఉందా లేదా? యెహోవా యొద్ద నుండి, ఎక్కడి నుండి? మా అగ్ని రగలాలి అని అంటే ఆయన సన్నిధి నుండే ఆజ్ఞలు రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పాపముతో నిండిపోయినటువంటి ఆ సొదొమ యొక్క పాపం ఏంటో తెలుసండి? భయంకరమైన పాపం. మనం చూస్తాం ఒక సందర్భం, అక్కడ పాపమంతా విచ్చలవిడిగా జరిగిన పాపమంతా అందులో రాయబడలేదు. కానీ ఒక సందర్భము ఆ సొదొమ గొమొర్రా ఎంత పాపిష్టి స్థాయిలో ఉందో మనకు తెలియజేస్తుంది. ఆ పట్టణాన్ని నాశనం చేద్దామని ఆ 19వ అధ్యాయంలోనే 2 దూతలు వెళ్తారా లేదండి? ఎవరింటికి వెళతారు? లోతింటికి వెళతారు. లోతింటికి వెళ్ళినటువంటి ఆ 2 దూతలు చూసిన ఆ ప్రజానికం, ఆ సొదొమ గొమొర్రా ప్రజలు
లోతు ఇంటి యొద్దకు వచ్చి తలుపు తడితే లోతు తలుపు తీసి చూస్తే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు గుంపులుగా ఉంటారు ఆ ఇంటి ముందు. అప్పుడు అంటాడు, అయ్యలారా మీకేం కావాలి? మాకేమి వద్దు, నీ దగ్గరికి వచ్చారే తెల్లని వస్త్రాలు వేసుకొని సౌందర్యం కలిగిన ముఖాలు కలిగినటువంటి వారిని బయటికి పంపించు, వారితో మేము పాపము చేయాలి. ఇందులో కనబడుతుందండి ఆ మన సొదొమ గొమొర్రా భ్రష్టత్వం ఎంతో, ఆ పాపం ఎంతో మనకు కనిపిస్తుంది. వచ్చిన మనుష్యులతో క్రొత్తగా కనబడితే చాలు, అంత కామ క్రోధ మోద మద మాత్సర్యాలతో నివసిస్తున్న పట్టణము సొదొమ గొమొర్రా. ఆ పాపము దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, పట్టణం అంతా ఆ పాపిష్టి పనులతో నిండిపోయింది. దేవుడు అక్కడ